హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి చుక్కకూర ఉల్లి కారం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. రైస్తో రోటీస్తో అయినా సరే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. తీసుకొని అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత అవి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటితో పాటు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్, అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం మాకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టుకొని, మరీ పేస్ట్గా కాకుండా ఉల్లిపాయ ముక్కలు మాకు అక్కడక్కడ తగిలేటట్లు ఉండాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఇంగువ, అలాగే 2 టీ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం తాలింపు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో గార్నిషింగ్ కోసం. ఇంకా తాలింపులోకి ఇవి కట్ చేసుకున్న చుక్కకూరని వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే ఇదంతా కుక్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అదంతా కూడాను బాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం ఉండదు. చుక్కకూరలోనే వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే కుక్ అయిపోతుందండి. ఇది ఉడికిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బాగా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది లంచ్లో, డిన్నర్లోకి ఎప్పుడైనా సరే మేము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడిందండి. దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మేము ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడాను బాగా చక్కగా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మేము కొంచెం కారం ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, ఇంకా దానికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ సైడ్స్కి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఒక చిన్న ఆనియన్ని నేను చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ మాకు సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. రైస్తో, రోటీస్తో చాలా బాగుంటుందండి. ఇది చుక్కకూర తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకొని తినొచ్చు. చాలా చక్కగా, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.